మనోహర్ గారికి 12 ఏళ్ళు వచ్చిన మాట నిజం. ఓకే. మనోహర్ గారికి 19లో 29 ఏళ్ళు వచ్చిన మాట నిజం. ఉమ్. ఈ రెండు కలిపితే ఆయన కొత్తవి. అవి మొత్తం మీకే వస్తాయా? కాక ఇంకేముంది? అదేంటి ఆయన జనసేన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లంతా ఆయనకి వేస్తారని ఆయనకి నమ్మకం ఉంది. తన కమ్మ సామాజిక వర్గం ఓటర్లంతా తమ వైపు ఉంటారని నమ్మకం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా తనకు వస్తుందన్న నమ్మకం ఆయనకు ఉంది. కాదు సార్, నేనేవుడిని? మీరంతే, మీరు అవ్వచ్చు. మీరు ఎమ్మెల్యే. నా సామాజిక వర్గం ఏంది? సామాజిక వర్గం గురించే కాదుగా, అది అన్నీ ఉంటాయి కదా దాంట్లో. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందిగా. మనోహర్ గారు ఏ సామాజిక వర్గం అన్నారు? కమ్మ సామాజిక వర్గం. మరి నేనేంది? మీరు అదే. మరి నాకెందుకు వేస్తారు. మరి ఆయనకి ఎందుకు వేస్తారు? నాకెందుకు సార్? ఆయనకి వేస్తారండి. నాకెందుకు? మీకు వేస్తారేమో. ఆయనకి వేస్తారు, నాకు అనవసరం. చీలికి వస్తుంది ఓట్లలో. మళ్ళీ గెలుపునే కాక ఇంకెవడు ఉంటాడు? సో చివరికి ఆన్సర్ నా చేతితో చెప్పిద్దామని చూస్తుంది, అంతే కదా. నేనేమంటున్నానంటే, నేను శాసనసభ్యుడిగా నేననే మా పాయింట్ ఏంటంటే, ఓట్ల చీలికి వచ్చినప్పుడు అది మీకు లాభిస్తుందా వాళ్ళకి లాభిస్తుందా అని అనేది. నేను మళ్ళీ నా దాంట్లో ఆన్సర్ ఉంది సార్. జనసేన పార్టీ అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ గారు 2019లో పోటీ చేసే 29,000 ఓట్లు వచ్చిన మాట నిజం సార్. అంత మించి రాలా. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 12,000 ఓట్లు వచ్చిన మాట నిజం సార్. ఈ రెండు కలిపితే వచ్చే ఓట్లు రేపు వస్తాయని నేను చెబుతున్నా. సో దాంట్లో ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఇంకా మీరు రాజకీయాలు మీరు ఊహించుకొని మీరు చెప్పిందే నిజం ఎట్టయిద్ది. ఓకే. ప్రజలు కులాన్ని చూసో మతాన్ని చూసో పార్టీని చూసో ఓటు కాదు. రైట్. చేసిన దాని మీద నాయకుడు నడక, అందుబాటులో ఉండటం, కష్టాల్లో సుఖాల్లో అందుబాటులో ఉండటం, మనం పిలిస్తే మన మాట మన కష్టం వింటున్నాడా లేదా, ఇవన్నీ చూస్తారు సార్. ఓకే. గతంలో ఇదే మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి మిస్సెస్ మనోహరం గారు రేషన్ కార్డుని వాళ్ళ ఇంట్లో ఓ డయాసేసి కూర్చొని దేవీ చౌక్ వరకు ప్రజలను లైన్లో నుంచోబెట్టి పొద్దున పూట 9 దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా క్యూలో నుంచోబెట్టి రేషన్ కార్డు నాకు పంచింది. ఇది నిజం కాదని చెప్పమను, నేను ఫోటోలు చూపిస్తాను. అది వాళ్ళకుండే విలువ. అదే పేదవాడికి ఇళ్ల స్థలాలు వాడికి చక్కగా ప్రేమతో అభిమానంతో ఇచ్చాం. వాడికి భోజనం పెట్టి ఇచ్చాం సార్. రేషన్ కార్డు సార్, రేషన్ కార్డు. అర్థమైంది. మేము రేషన్ కార్డు, ఇంకో కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే ఇన్కమ్ కార్డు, క్యాస్ట్ కార్డు ఇంటికి డోర్ డెలివరీ చేసాం. ఇంటికి డోర్ డెలివరీ ఎట్లా? వాలంటరీ చేత. ఎవరిది సార్ ప్రేమ? ఎవరిది సార్ అటాచ్మెంటు? ఎవడు సార్ పేదవాడి కుటుంబాలను చూసింది? మర్చిపోతారా? మర్చిపోరు. చేసాం కదా, చేసింది అబద్ధం కాదే కాదు. ఇంకా ఫైనల్గా ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఇంకా ఏ సార్ మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే? అసలు నన్ను గెలిపిస్తేంది? నేను గెలక ఎవడు గెలుతాడు? అసలు ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇది మరీ విచిత్రం. మిమ్మల్ని కంటిన్యూ చేసిన తర్వాత మీరు స్పెషల్గా చేయగలిగింది ఏంటి ఇంకా తెనాలి నియోజకవర్గానికి? డెఫినెట్గా సార్, నేను ఇప్పుడు మీ తెనాలి ఎంట్రీ అవుతుంటే విగ్రహాలు పెట్టాను. అవును. ఎవరికి పెట్టానో తెలుసా? ఈ తెనాలి చరిత్రని, ఈ 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక, అంత ముందు రాకముందు కళల కానాచి తెనాలి. అవును. ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది సినిమా నాటక సాహిత్య కవులు కళాకారులు నిలయం సార్ ఇది. అటువంటి మహానుభావులకి నిలయమైన ఈ తెనాల్ని ఆ మహానుభావుల యొక్క వారసులంగా మనోరా, ఆ మహానుభావుల విగ్రహాలని తెనాలి బండి అని చెప్పి పెట్టా. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని విగ్రహాలు ఇనాగరేషన్ కూడా అయింది. అవును. నిజంగా ఆ విగ్రహాలు అక్కడ పెడతాం. ఆ మహానుభావులకు విగ్రహాలు ఇనాగరేట్ చేసినప్పుడు వారి యొక్క అభిమానులైతే, వారి యొక్క వారసులైతే, వారి యొక్క శిష్యులైతే వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు ఇప్పటికీ ఆనందం. ఎంత గొప్ప పని చేసామరా అని. ఎందుకు పెట్టానంటే అది అలా వారసులం మేము సార్. అసలు ఆ నేటివిటీ నాది. ఎందుకు ప్రజలు శివన్న లోకల్ అన్నారంటే, ఆ మహానుభావుల చరిత్ర మంది, ఈ చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియాలని అపురూపంగా దాన్ని తీసుకొస్తే ఒకడంటాడు ఆ ఎదర రోడ్డు వేయొచ్చుగా, ఈ డబ్బులు పెట్టి ఎగరాలు పెట్టకపోతే అంటే
రోడ్డు పట్టించారు, తప్పేం లేదు, రోడ్డు వేస్తాం. 76 సంవత్సరాల చరిత్ర, అవును 120 సంవత్సరాల తెనాలి మున్సిపాలిటీ చరిత్ర, బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ జనరేటెడ్ తెనాలి రెవెన్యూ పిర్కా. ఓకే. బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ జనరేటెడ్ తెనాలి పిర్కా. డివిజన్ కాదు అప్పుడు, పిర్కా. ఆ తర్వాత డివిజన్ అయింది. ఈ చరిత్ర మాకుంది ఈ చరిత్ర. ఆ చరిత్రకి జీవం పోసా, నిలువుటద్దాం అంటారు. యా ది గ్రేట్ ఎన్టీ రామారావు ట్యాంక్ బండి పెడితే ఆ రోజు తిట్టారు, కానీ అది చరిత్ర నిలిచిపోయింది. నా బాస్ నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా జాతీయ విగ్రహాలు పెట్టిస్తే తెనాలి చరిత్ర నిలిచిపోతుంది. అవును, ఇది చరిత్ర. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? దాన్ని పూర్తి చేస్తాను. ఓకే. ఇప్పుడు 18 ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వరకు సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చాం. రేపు సంక్షేమంతో పాటు తెనాలి పట్టణాన్ని పూర్తిగా ఈ తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని ఎట్ట పేరుందో ఆ రకంగా రూపుదిద్దుతారు, ఆ రకంగా తీసుకురావటానికి 100% చేస్తాం. ఓకే. ఎందుకో తెలుసా, దీంట్లో దాపరికం ఏమి లేదు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు పరిపాలన, సంక్షేమం చేసాం, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నాం. రాబోయే 5 రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకి ఈ ఆంధ్ర ప్యారిస్కి పిలువబడే ఈ తెనాల్ని అన్ని రంగాల్లో ముందుంచడం కోసం రేపు ప్రణాళిక చేయబోతున్నాం. నో డౌట్. సమస్యలే తీసుకొస్తాం, తీసుకొచ్చేది మేమే, చేసేది మేమే, తెచ్చేది మేమే, చేసేది మేమే. ఇప్పుడు చేయట్లా, అంతే కదా. ఇప్పుడు మీరు సంక్షేమమేనా అని అనొచ్చు. ఎస్, బట్ మేము చెప్పింది చేసామంటున్నాం. రేపు కూడా అంతే, డెఫినెట్గా చెప్పింది చేస్తాం. నో డౌట్. 5 years స్పాన్ సార్. నేను అదే చెబుతున్నాను. అమలు కానీ చేయలేని మా ముఖ్యమంత్రి చెప్పడం. సో రాబోయే రోజుల్లో తెనాలిలో మళ్ళీ శివన్న, లోకల్ శివన్న, దాంట్లో అనుమానం డౌట్ లేదని అంటారు. రెండో వర్డ్ 80%, 90% అని కూడా వేసుకోవద్దా? అక్కర్లేదా? పర్సంటేజ్లు అక్కర్లా, 100 to 100 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు నన్ను కూర్చోబెట్టి అట్లా మాట్లాడితే, ఈ ఎమ్మెల్యే గారు కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అవును, న్యాచురల్ గా వస్తుంది ఒక రకమైన. కాదు, నాది అహంకారం కాదు, కళ్ళు నెత్తికేం రాలన్నా, నా ఏడే ఉన్నాయి, ఇప్పుడు ఏడే ఉంటాయి. కానీ వాస్తవకత, రియాలిటీ, నేను చేశాను కాబట్టి ప్రజలు నా వెనుకుంటారన్న ఆలోచన కూడా కాదా? అసలు కాదు సార్. అసలు ప్రజలు ఏం కోరుకుంటే చేశాను సార్. నేను అదే అన్నా కదా, నేను కూడా నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, అన్నయ్య నువ్వు ఇక్కడ మా ఇంటికి వచ్చి వెళ్ళు అంటే నేను అదే చేశా. అసలు నువ్వు ఏం కోరుకుంటే చేశా. నేను ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. నేను నా 5 సంవత్సరాల్లో 6,238 ప్రోగ్రాములు చేశా. నేను మీకు ఎవిడెన్స్, ఏ రోజు, ఏ తారీఖు, ఏ టైము, ఏ ప్రోగ్రాం చేశానో కూడా ఇస్తాను. ఈ పోతే కూడా నేను ప్రజల ముందు నుంచుంటా, దీనికైనా రెడీయే. ఛాలెంజ్ ఈపోయినా నేను ప్రజల ముందు నుంచుంటానికి రెడీగా ఉన్నా, నేను చేసిన ప్రోగ్రాంలు. కానీ శివకుమార్ గారు, ఫైనల్గా మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. నేను ప్రజలకి చేశానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది, ప్రజలు నాతో ఉన్నారన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో కనిపిస్తోంది. నిజంగా ప్రజలు కూడా మీతో నడుస్తారన్న ఆశ కూడా నేను మళ్ళీ చూస్తున్నాను. అది వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమి చెప్పాడో అవి చేసి చూపించిన పార్టీగా, ఇచ్చిన పార్టీగా ప్రజలు ఎందుకు ఆదరించరు? రైట్. అంటే అనుమానం లేదు. చేయకపోతే ప్రజలకి వీళ్ళు అబద్ధం చెబుతున్నారు. టీవీలో ఇంటర్వ్యూ చూసినంత మాత్రాన్ని ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేదా? కరెక్టే. నేను ఒకటే చెబుతున్నా. ఇప్పుడు నేను ఫ్రాంక్గా మాట్లాడితే ఏదైనా దీంట్లో ఏమో తప్పు, నేను చేసినవి ఉంటాయి, నేను చేయనివి ఉంటాయి. నా ముందు 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి అభివృద్ధి కోసం నన్ను గెలిపిండి ఈ తెనాలని అభివృద్ధి చేస్తానంటే, మరి 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదనే అది చెప్పు. అవును. అదేమంటే నేను వేసిన రోడ్డు మధ్యలో ఆగింది అంటాడు. 20 సంవత్సరాల క్రితం నువ్వు రోడ్డు బియ్యం చేస్తే మధ్యలో ఆగితే నాదే తప్పు. నేను 5 సంవత్సరాలేగా, కతిమ 15 సంవత్సరాలు మీ ఇద్దరేగా, అది మీ ఇద్దరు తప్పు. ఏం చేశారో అది మీరు తెలుసుకోండి. ఇప్పుడు మరి 10 సంవత్సరాలు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి ఏదో చెబుతావు, ప్రజలకు అందుబాటులో ఉండవు. ఉన్నప్పుడేమో సకుటుంబ సమేత సఫరవారే
ఇప్పుడేమో అసలు ఎవరు లేరు. ఇప్పుడు ఎలక్షన్ అంటే 2 నెలల్లో తెనాలి కూర్చున్నారు. మళ్ళీ తెనాలి వచ్చి నాది తెనాలి నీది తెనాలి. ప్రజల కష్టంలో ఉండం. పార్టీకి ఓటేసినాడు 29,000 మందిని పట్టించుకోవాలా, వాళ్ళని గాలికి వదిలేసాడు. వాళ్ళ మంచి చెడు లేదు. ఆఖరికి పోటీ చేసిన అభ్యర్థులకు కూడా మంచి చెడు లేదు. ఎలక్షన్ అంటే ఎవడు ఒకడు తునమో బనమో ఇచ్చే ఖర్చులు ఉంటాయి రా నాన్న జాగ్రత్తగా అంటే అది కూడా చేయలే. ఎట్ట సార్ ఇది ఎట్ట 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 ఓటేయాలి ప్రజలకు? ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలి? వాళ్ళ నాన్న నాదన్న భాస్కరరావు గారు చేసింది చూసి ఓటేయాలని చెబుతాడా? చెప్పలేడుగా. మరి 10 సంవత్సరాలు నువ్వు చేసావుగా, అది చూసి ఓటేయాలా? మరి 10 సంవత్సరాలు ఎందుకు ఈ తెనాల్లో లేకుండా పోయావు? ఎలక్షన్ ఇప్పుడు వచ్చినాయి అని ఎందుకు వచ్చావు? సో స్థానికత అంశం అయితే తెనాలి ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది ఇక్కడ. మరి కదా రైట్. అంటే ప్రజలు రాజకీయ నాయకుడితో రోజు పని రాపోవచ్చు. అవును. కానీ రోజు పని వచ్చేవాడికి ఎవడో ఒకటి ఏదో పని వస్తుంటారు కదా, అందుబాటులో ఉండాలగా. అందుకేగా మమ్మల్ని గెలిపించింది. ఎస్. ఎందుకు గెలిపించారు ప్రజలు? రోజు పని వచ్చిందనే, పని వచ్చిన రోజు మనవాడు ఉంటాడు అని మనవాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం. పాప అధికారులు చెప్పి చేపిస్తాడు. చెప్పండి, మీ చివరి వాయిస్ ఏమైనా ఉందా? సో నేనేమంటానంటే రాజకీయాలకి కేవలం మాటలు చెప్పి కేవలం నటన చేసే ప్రజలు ఓట్లేస్తారు అనుకునే రాజకీయాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి పలికాడు. ఓకే. రాజకీయాలు అంటే నిబద్ధత, నిజాయితీ. నాయకుడు అనేవాడు పదవిలో ఉన్నాడు, ప్రజాసేవకుడుగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఓ సిస్టాన్ని ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాయి. అది ప్రజలు మెచ్చుకుంటున్నారు. రైట్. ఈ మార్పు రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మళ్ళీ పోయినసారి 151 వచ్చింది. 151 సీట్లు పోయినసారి నిలుపుకోవటమే కాకుండా ఆ సీట్లను మించి విజయం రేపు రాబోతాం. 100% వస్తుంది. ప్రజలు ఆ రకంగానే ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.